వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు తెలంగాణ టాప్ 10 చూద్దాం. తిమ్మాపూర్ మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి బోనాలు ఘనంగా నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనం ఎత్తుకొని డప్పు చప్పులతో ఊరేగింపుగా ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేసి అమ్మవారిని నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి పాడి పంటలు చల్లగా ఉండేలా చూడాలని అమ్మవారిని వేడుకున్నామని సంఘ నాయకులు తెలిపారు. కరీంనగర్ నగర పాలక సంస్థ అధికారులు పోలీసుల బందోబస్తు మధ్య రోడ్డు వెడల్పు పనులను కొనసాగిస్తున్నారు. కిసాన్ నగర్ లో ఓ ఇంటిలోని 2 గదులతో పాటు ప్రహారీ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. 6 నెలల క్రితం నోటీసులు ఇచ్చినప్పటికీ కుటుంబీకులు స్పందించకపోవడంతో కోర్టు ఆదేశాల మేరకు నేలమట్టం చేశామని అధికారులు తెలిపారు. గతంలో రోడ్డు వెడల్పుకు స్థలము ఇచ్చినా మళ్లీ కూలుస్తున్నారని బాధితులు వాపోయారు. స్టేషన్ గన్పూర్లో ఇందిరా వర్గీయులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వల్ప ఓట్లతో ఇందిరా ఓటమి పాలైన పార్టీ అధికారంలోకి వచ్చిందని సంతోషపడ్డాం అన్నారు. వేరే పార్టీలో గెలిచి మా పార్టీలోకి వచ్చిన కడియం మాపై పెత్తనం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. ఇందిరా లేకపోతే స్టేషన్ గన్పూర్లో కాంగ్రెస్ లేదన్నారు. ఎమ్మెల్యే కడియం పద్ధతి మార్చుకోకపోతే గాంధీ భవన్ కు వెళ్తామన్నారు. కుబీర్ మండల సోనారి సబ్ స్టేషన్ లో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమ సబ్ స్టేషన్ నుంచి వేరే గ్రామాలకు పిట్టర్ ద్వారా కరెంట్ సప్లై చేస్తూ తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని ఆరోపించారు. సబ్ స్టేషన్ కొరకు 20 ఏళ్ల క్రితం భూమి ఇవ్వగా ఇప్పుడు వేరే గ్రామాల కరెంటు కోసం తమ గ్రామంలో కరెంటు కోతలు విధిస్తున్నారని వెంటనే తమకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల భద్రతకు సంబంధించి వారి హక్కుల గురించి దేవరకద్ర ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అడ్వకేట్ వెల్ఫేర్ ఫండ్ ను ప్రవేశపెట్టినందుకు ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో 19,830 అడ్వకేట్స్ కు భద్రత అందిస్తున్నామని, ఇంకా చాలా మంది అడ్వకేట్స్ ఉన్నారని వారిని ఆదుకోవాలని అన్నారు. న్యాయాన్ని కాపాడే అడ్వకేట్లకు భద్రత కల్పిస్తూ పెద్దపీట వేయాలని ఎమ్మెల్యే అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ ఖోఖో టోర్నమెంట్ లో తెలంగాణ పురుషుల జట్టు విజయకేతనం ఎగురవేసింది. కర్ణాటకను 18-6 పాయింట్ల తేడాతో ఓడించింది. తర్వాత రాజస్థాన్ ఆర్ఎస్బీ బెంగళూరు జట్టుతో తలపడి విజయకేతనం ఎగురవేసి క్వార్టర్ ఫైనల్స్ కి దూసుకెళ్లింది. క్వార్టర్ ఫైనల్స్ లో ఆర్ఎస్బీ ముంబైతో తెలంగాణ సివిల్ సర్వీసెస్ పురుషుల జట్టు తలపడనుంది. రాళ్ల వర్షంతో నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని బీజేపీ సీనియర్ నేత ప్రతాప్ రామకృష్ణ అన్నారు. ఆయన సిరిసిల్లలో మీడియాతో మాట్లాడుతూ 2 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు నష్టపోయిన రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలోని ఖానాపూర్ గ్రామంలో 250 ఎకరాల పొలం పొరపాటున దేశ్ముఖ్ అని పేరుతో తప్పుగా పట్టా రికార్డుల్లో నమోదైందని, భూములు దున్నుకునే వారికి హక్కులు లేకుండా పోయిందని, వారికే భూములు ఇవ్వాలి అని జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. గతంలో రెవెన్యూ శాఖ మంత్రికి వినతి పత్రం అందజేశామన్నారు. ప్రభుత్వం స్పందించి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని కోరారు. అవినీతి అక్రమాలకు పాల్పడుతున్న జైనత్ మార్కెట్ కమిటీ చైర్మన్ ను వెంటనే పదవి నుంచి తొలగించాలని బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి గణేష్ యాదవ్ డిమాండ్ చేశారు. ఆదిలాబాద్ లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మార్కెట్ కమిటీ చైర్మన్ వైఖరిని తీవ్రంగా ఖండించారు. రైతులకు న్యాయం జరిగేలా వారి తరపున పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. భూ కబ్జాదారుల భరతం పట్టాలని ఎమ్మెల్యే తోడి మేఘారెడ్డి అన్నారు. అసెంబ్లీలో మేఘారెడ్డి మాట్లాడుతూ పెబ్బేరు సంత వనపర్తిలో దేవాలయాల భూములు, అలంపూర్ నియోజకవర్గంలోని మానవపాడులో కృష్ణా నదిని కబ్జా చేసిన కబ్జాదారుల భరతం పట్టేందుకు హైడ్రాను వనపర్తి వైపు పంపించాలని కోరారు. వనపర్తిలో బైపాస్ రోడ్డు, కాన్ చెరువు, కెనాల్ నిర్మాణాలకు సంబంధించి అటవీ శాఖ అనుమతుల సమస్య ఉందని, వెంటనే వాటిని పరిష్కరించాలని కోరారు.